డైలాగు చాలా బాగుంది. ప్లస్ ప్రతి ఒక్కళ్ళు భగవద్గీత చదవాలి. భగవద్గీతని, సనాతన ధర్మాన్ని చూపించాడు. తర్వాత దేశభక్తిని కూడా చూపించాడు. నందమూరి వంశంలో ఉన్న వాళ్ళ బ్లడ్లోనే ఉన్నట్టుంది ఆ యాక్షను. బాలయ్య తప్పించి ఈ సినిమాని ఇంకెవరు కూడా చేయలేరు, చేయబోరు. చాలా అసలు ఇక తమనైతే అదరగొట్టాడు. బ్యాక్డ్రాప్ మ్యూజిక్ చాలా బాగుంది. పాటలు కొంచెం వీక్ కానీ మిగతా సినిమా అంతా చాలా అంటే చాలా బాగుంది. రియల్ గ్రేట్. ఇంటర్వెల్ బ్రేక్ ఇంకా బ్యాంగ్ అండి, చాలా బాగుంది. అసలు శివుడు, బాలకృష్ణ, అఖండ అసలు ఎవరిని తీయలేము, పెట్టలేము, అంత చాలా బాగా చేశారు. యాక్షన్ వెరీ నైస్, బాగుంది. సినిమా సనాతన ధర్మం కోసం చూడమంటారా, బాలయ్య బాబు కోసం చూడమంటారా? దేన్ని డివైడ్ చేయలేము. సనాతన ధర్మాన్ని డివైడ్ చేయలేము, బాలయ్య కోసము డివైడ్ చేయలేము. రెండింటిని కలిపి తీశాడు. అసలు అఖండలో బాలకృష్ణ కనపడలేదు, యాక్షన్ కనపడింది. యా, థ్యాంక్ యూ. అఖండ 2 శివతాండవం అనే మూవీ ఈరోజు చూసాము. బోయపాటి గారు బాలకృష్ణ గారి కాంబినేషన్ అంటే మళ్ళీ ఇదొక మిరాకిల్, ఒక విజయం అని చెప్పుకోవచ్చు. సినిమా అయితే చాలా బాగుందండి. ఒక పక్క సైన్సు, ఒక పక్క సైంధవ ధర్మం అన్నీ ఎట్లా ఉంటాయి అనేది బాగా చూపించారు. మనం ఇంతవరకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్, కామెడీసు, యాక్షన్స్, మాసు, రకరకాల దేవుని భక్తి సినిమాలు అన్నీ చూసాం. కానీ ఇదంతా డిఫరెంట్, చాలా బాగుంది సినిమా. తమన్ గారి మ్యూజిక్ అయితే ఒక చెప్పుకోక్కర్లేదు. అది మ్యూజిక్ అనాలా లేకపోతే భజన అనాలా అర్థం కాదు, అంత డిఫరెంట్గా సినిమా ప్లస్ పాయింట్ అనేది మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. చాలా బాగుంది సినిమా. నుంచి ఏడుస్తూనే ఉన్నా, చాలా బాగా నచ్చింది. జై బాలయ్య చాలా ఉన్నాయండి. లేదండి, అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారో మనకు తెలియదు. బట్ యాజ్ ఏ హిందూ అండ్ భారతీయులుగా మనం చూడాల్సిన సినిమా, నేర్చుకోవాల్సిన సినిమా, పిల్లలకి చూపించాల్సిన సినిమా. హైలైట్స్ అంటే మనము దేవుని ఎలా పూజించాలి, మన కష్టాలను ఎలా ఎదిరించాలి అన్నది చాలా బాగా చూపించారు. ప్రతి ఒక్కటి మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు, మన ధర్మం మనం పాటించాలన్న విషయం బాగా చూపించారండి. హిందువే కాదు, ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన మూవీ అండి. జై బాలయ్య, అంత మించి ఏం లేదు. ఫైటింగ్ సీక్వెన్సెస్ కొంచెం ఎక్కువనే ఉన్నాయి, కానీ ఆ సినిమాకి కావాల్సినంత పెట్టారని అనిపిస్తుందండి. దానికి ఫైటింగ్స్ పక్కన పెట్టేస్తే వాళ్ళు చూపించిన విధానం కానీ, దేవుడి గురించి వర్ణించిన విధానం కానీ, ముఖ్యంగా హనుమాన్ కానీ, శివుడు వచ్చినప్పుడు మాత్రం ఆ ఆత్మని ఆయనలో తీసుకోవడం కానీ, నిజంగా మనం ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎలా బిహేవ్ చేస్తానని మాత్రం చాలా బాగా చూపించారు. ఏం లేదండి, చాలా బాగుంది సినిమా, చూడాల్సింది. చాలా ఉంది, అసలు చాలా బాగుంది. డాన్స్ చాలా బాగుంది. ఆ ఏజ్ లో ఆయన ఆ డాన్స్, ఆ తాండవాడటం అంటే అది శివయ్య అనుగ్రహమే. చాలా బాగుంది, ఏమీ తగ్గదు. ఆయన గ్రేస్ తగ్గదు, ఆ నందమూరి వాళ్ళకి ఆ ఇది తగ్గదు. ఆ తండ్రి కాడి నుంచే వచ్చింది వాళ్ళకి. అది అన్న దేవుడి గురించి చూపించాలంటే ఈ సీన్ చూడాలి, ఈ సినిమా చూడాలి. అంతే. హైందవ ధర్మం గురించి తెలుసుకోవాలంటే ఈ అఖండ చూడాల్సిందే. అఖండ చాలా బాగుంది. ఆ ఏజ్లో ఆయన తాండవాడటం అంటేనే మా ఒళ్ళంతా చెమట్లు పోసేసింది. మాకు అసలు ఒళ్ళు చెమట్లు పోసేసింది. అసలు ఆ తాండవాడేటప్పుడు ఆ ఉగ్ర రూపం శివయ్యని చూసేదానికి చాలా బాగుంది. ఆ రోజులు ఎన్టీఆర్ చూసినట్టు ఇప్పుడు బాలయ్యని చూస్తున్నాం. అది రేటింగ్ చాలా ఇస్తాం.